ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురువుగారు మరో ఉత్తరం చూద్దామండి. వరంగల్ నుండి రాఘవేంద్ర గారు పంపించారు. అల్పాహారం చేసిన తర్వాత పూజ చేయవచ్చా అని అడుగుతున్నారు. అసలు పూజ చేయడానికి ఈ వేళ ఆ వేళ అనేది లేదని ఒకసారి చెప్పాను. మాసానాం నియమో నాత్ర దినానాం నియమోపి నా సదాసేవ్యం సదాసేవ్యమని. ఒక్క ప్రారంభంలో ఆచమనం చేసి సంధ్యావందనం చేసేటప్పుడు ఏమీ తినకుండా చెయ్యండి. ఆ తర్వాత శుభ్రంగా మీకు కావలసిన పదార్థం తిని పూజ చేసుకోండి. ఒక మాట చెప్తాను, మర్త్యునకు నిజేచ్ఛ చేయనగు రోగము పొందిన ఎప్పుడప్పనుల్. పూజ చేసేటప్పుడు కొంతసేపు పోయాక కళ్ళు తిరుగుతున్నాయి, ఎంతసేపని ఉపవాసంతో ఉండి యజ్ఞాలు చేస్తాం, ఎంతసేపని ఉపవాసాలతో జపం చేస్తాం, దీనికి ఇంక అంతం లేదా అని ఒక భక్తురాలు అడిగితే మార్కండేయ పురాణంలో మదాలసా చరిత్రలో దత్తాత్రేయుడు వారు సదాచారాల గురించి చెబుతూ చెప్పారు. షుగర్ పేషెంట్లు ఉంటారే, మధుమేహ వ్యాధిగ్రస్తులు, వాళ్ళు ఒకళ్ళు. మరి కర్మయోగం పూర్వజన్మ దుష్కృతం వల్ల ఏవో కర్మయోగాల వల్ల కలియుగం వల్ల పాపం వాళ్ళకి లోపల పంచదార కర్మాగారం తయారైంది, చక్కెర ఫ్యాక్టరీ అనమాట. అలాంటి వాళ్ళు తినకపోతే పూజ ఏం చేస్తారు పాపం. మరి కొంతమందికి రక్తపోటు ఉంటుంది, ఏదోటి పడాలి వెంటనే. గ్యాస్ ట్రబుల్ అని కొత్తగా వచ్చింది ఈ మధ్యన. కొంతమందికి లోపల వాయువులు తన్నేస్తూ ఉంటాయి తినకపోతే. ఏదో యవ్వనంలో ఉన్నవాళ్ళు అంటే భోజనం చేయకుండా కూడా అలా ఎంతసేపు అయినా కూర్చుని వాళ్ళు ఉద్యోగాలు చేయగలుగుతారు. కానీ మరి యవ్వనం దాటిపోయాక ముసలితనంలోకి వచ్చాక పొద్దు నుంచి సాయంకాలం దాకా ఉపవాసం ఉండంటే కళ్ళు తిరిగి బయర్లు గమ్ముతాయి కనుక వాళ్ళందరికీ ఏమని చెప్పాడంటే, నాయనలారా ఏదన్నా తిని చెయ్యండి, అసలు రోగం వస్తే పూర్తిగా హాయిగా పడుకుని కూడా తిని చెయ్యండి, పర్వాలేదన్నాడు. ఏమండోయ్, ఒక్క మార్కండేయ పురాణంలోనే చెప్పారా అంటే మీకు ఇంకో గొప్ప శ్లోకం చెబుతాను. పద్మపురాణంలో భాగవత మహిమని ఉంటుంది. ఆ మహిమలు ఏమన్నాడో తెలుసా? నోపవాసంతు కర్తవ్యం కథాశ్రవణకారకం. పూజ చేసేటప్పుడు నీరసం వస్తుందనుకుంటే అసలు నా ఉపవాసంతు కర్తవ్యం అంటే ఉపవాసం చెయ్యొద్దన్నాడు. కొంచెం సులభంగా అరిగే పదార్థం తిని, మళ్ళీ ఎక్కువ తినేస్తే మధ్యలో 10 సార్లు అటు ఇటు తిరగాల్సి వస్తుంది కనుక క్లుప్తంగా ఆహారం తిని అప్పుడు జపం చేస్తే దానివల్ల నీకు ఎక్కువ లాభం అని చెప్పారు. కాబట్టి హాయిగా అల్పాహారం కానీ లేక భోజనం కానీ ఏదో ఒకటి చేసి, మరీ ఎక్కువగా తినడం వల్ల ఆపసోపాలు పడడం, నిద్ర రావడం వస్తాయి కనుక ఆ స్థితి రాకుండా చూసుకుని పూజ చేసుకోవటం శాస్త్రసమ్మతమే. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుండి శిల్ప పంపించారు. నుదుటిన కుంకుమ ఎక్కడ పెట్టుకోవాలి అని అడుగుతున్నారు. కుంకుమ ఎప్పుడూ కూడా ప్రథమ స్థానం ఈ భ్రూమధ్యం అంటే కనుబొమ్మలు కలిసే మధ్యస్థానంలో కుంకుమ పెట్టుకోవడం చాలా ఉత్తమోత్తమ స్థానం. పార్వతీ పరమేశ్వరులు ఒకప్పుడు సంవాదం చేసుకున్నారు, అంటే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నారు. ఒక స్త్రీ వైధవ్యం పొందకుండా సౌభాగ్యంతో ఉండాలంటే ఏం చెయ్యాలి అని పార్వతి శివుణ్ణి అడిగింది. అప్పుడు శివుడు వామకేశ్వరుడు అనే పేరుతోటి అమ్మవారికి ఇలా సమాధానం చెప్పాడు. ఎంతో పూర్వం కూడా ఒకప్పుడు ఈ ధర్మ సందేహం ఎవరో అడిగితే నేను చెప్పాను, ఇది మళ్ళీ రెండో పర్యాయం. 5 స్థానములలో కుంకుమని ధరించిన స్త్రీ వైధవ్యం పొందదు, నమ్మి చెయ్యమన్నాడు. ఆ 5 స్థానాల్లో ఒకటి పాపిట బొట్టు. ఆడవాళ్ళు పూర్వం జడ వేసుకునేవారు, ఆ తర్వాత చక్కగా మధ్యకి ఇలా పాపిడి తీసేవారు. ఈ మధ్యలో పాపిడి ఉంటుందిగా, రెండుగా చీలిన చోట ఆ పాపిడి బొట్టు అక్కడ ఒక కుంకుమ బొట్టు పెట్టాలి. సింధూరం ఎప్పటికి కూడా చాలామంది ముత్తైదువులు సరిగ్గా ఇక్కడ పెడతారన్నమాట. ఆడవాళ్ళనే చెప్పింది, మగవాళ్ళు కాదు. ఇక్కడ మొదటిది. రెండవది భ్రూమధ్యం లేదా కొద్ది పైభాగంలో ఎక్కడైనా పర్వాలేదు, రెండవ స్థానం కుంకుమ. ఇంకా మూడవది ఈ కంఠం దగ్గర చిన్న గుంటలో ఉంటుంది, మాట్లాడేటప్పుడు గుటక వేసేందుకు. ఆ గుటక వేసే కంఠస్థానం ముచ్చిలి గుంట అంటాం, ఇది ఇక్కడ 3వ స్థానం. 4వది వక్షస్థలం. 5వది నాభి బొడ్డు దగ్గర. ఈ 5 స్థానములలో రోజు స్నానానంతరం కుంకుమ ధరించే స్త్రీ సౌభాగ్యం కోల్పోదు, భర్తకి దూరం అవ్వదు. అదే వైధవ్యం పొందడం. ధవ అంటే భర్త. ధవ అంటే ఏమిటి అర్థం? భర్త. భర్త లేకపోతే విధవ అంటే భర్త వెళ్ళిపోయిన ఆవిడ అని అర్థం అనమాట. ఆ స్థితి రాకుండా ఉండాలంటే ఈ 5 స్థానములలో కుంకుమ పెట్టుకోవాలి, భర్త ఉండాలి అనుకున్నవారు మాత్రం. ఇది శివుడు పార్వతికి సూచించినటువంటి విధానం అన్నమాట. కాబట్టి మీ వంకతో చక్కగా కుంకుమ ఇలా ధరించడం చాలా మంచిది. గురుగారు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రేక్షకులు అడిగిన సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. చూసారు కదా, ఇది వాళ్ళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా సందేహాలుంటే మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ,
రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.